నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారీ వర్షం కారణంగా వెలిగొండ టన్నెల్ నుంచి 250 మంది కార్మికులను పడవల ద్వారా సురక్షితంగా తరలించాం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడి. మోంతా తుఫాన్ నేపథ్యంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దన్న మంత్రి అచ్చెన్నాయుడు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని భరోసా. బాపట్ల జిల్లాలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన. పునరావాస కేంద్రాలను సందర్శించి సౌకర్యాలపై ఆరా. మదనపల్లి రోడ్లో సుమారు 7.5 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం. అధికారులు నాయకులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. భారీ వర్షం కారణంగా వెలిగొండ ఫీడర్ కెనాల్ కు గండిపడి టన్నెల్లోకి 9 కిలోమీటర్ల మేర నీరు చేరడంతో అక్కడ పనిచేస్తున్న 250 మంది కార్మికులను పడవల ద్వారా సురక్షితంగా తరలించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేశామంటూ హడావిడి చేసిందని, అప్పట్లో ఫీడర్ కెనాల్ పనులను అస్తవ్యస్తంగా వదిలేసిందని పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకే టన్నెల్లోకి చేరిన నీటిని తొలగించి వెంటనే పనులు చేపట్టేలా ఆదేశించినట్లు చెప్పారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రానికి 1.20 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో 1,00,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్లు చెప్పారు. దిగువన ప్రకాశం, బాపట్ల కలెక్టర్లకు సమాచారం ఇచ్చి అక్కడి గ్రామాలను అప్రమత్తం చేశామని తెలియజేశారు. రాత్రి నర్సాపురం ప్రాంతంలో తీరం దాటినటువంటి తుఫానుకు సంబంధించి గత 4-5 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ప్రతి డిపార్ట్మెంట్ ని కూడా, అందులో పర్టికులర్ గా మా ఇరిగేషన్ కు సంబంధించి ఏవైతే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అవుట్ఫ్లో ఎంత ఇస్తున్నారు, ఇన్ఫ్లో ఎంత వస్తుంది, ఏ రకంగా రిజర్వ్ చేసుకోవాలనేటువంటి దాని మీద ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కానీ, అదేవిధంగా ఏదైతే మైనర్ ట్యాంక్స్, ఏదైతే చెరువులు ఏవైతే ఉన్నాయో, మరి ఒక చెరువుకు గండి పడితే అవన్నీ కూడా గొలుసు కొట్టు చెరువులు కాబట్టి మరి వరుసగా ఆ యొక్క ఎక్కడైతే చెరువులకి బండు వీక్ గా ఉంటుందో వాటిని కూడా ఐడెంటిఫై చేసి వాటిని ముందుగా వారిని పంపించి అక్కడే మరి ఆ శాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడం, అంటే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం. వాటితో పాటుగా పర్టికులర్గా ఏదైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేటువంటి విధంగా అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం, ఇట్లాంటి ముందు జాగ్రత్తలు కొంత మేర తీసుకోవడం ద్వారా ఏదైతే తుఫాను వల్ల వచ్చినటువంటి నష్టాన్ని మరి కొంతమేర తగ్గించుకుంటూ రావడం జరిగినటువంటి పరిస్థితిని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఈ రోజు కూడా ఏదైతే మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి సిఈలు కానీ ఎస్సీలు కానీ ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులందరితో కూడా మేము ఉన్నతాధికారులందరూ కూడా కాన్ఫరెన్స్ కూడా తీసుకుని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఈరోజు సమీక్షించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టుకి మరి ఉదయం 50,000 క్యూసెక్లు, మధ్యాహ్నానికి 70,000 క్యూసెక్లు, సాయంత్రం చూస్తే దగ్గర 1,10,000, 1,20,000 క్యూసెక్ల వరకు కూడా గుండ్లకమ్మకి వరద వచ్చేటువంటి పరిస్థితి ఉండడంతో మరి ఎప్పటికప్పుడు వాటర్ మేనేజ్మెంట్ లో భాగంగా మరి మధ్యాహ్నం 70,000 క్యూసెక్లు, అదేవిధంగా ఇప్పుడు 1,00,000 క్యూసెక్లు ఆ యొక్క గుండ్లకమ్మకి మరి అవుట్ఫ్లో వదులుతున్నాం. దీని ద్వారా కింది గ్రామాలు కూడా అలర్ట్ చేసేటువంటి విధంగా ఇప్పుడే ప్రకాశం జిల్లా కలెక్టరు, బాపట్ల జిల్లా కలెక్టర్స్ తోటి కూడా మాట్లాడి ఆ ముందస్తు చర్యలు క్రింది గ్రామాలకన్నిటికీ కూడా అలర్ట్ చేయమని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్పాం. అదేవిధంగా జిల్లా మంత్రి రవికుమార్ గారికి వీళ్ళు కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, దయవుంచి ఆ గుండ్లకమ్మకు సంబంధించినటువంటి పరిసర క్రింది స్థాయి గ్రామాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ, ఈ యొక్క వెలిగొండకి సంబంధించినటువంటి ఆ ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్ కూడా మరి రాత్రి కురిసినటువంటి అధిక వర్షాలతోటి ఆ ఫీడర్ కెనాల్ కూడా గండిపడి ఆ వెలిగొండ జాతికి అంకితం అంటూ చేశారు తప్ప ఆ ఫీడర్ కెనాల్ పనులు ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగానే వదిలేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా చిన్నపాటి 100 క్యూసెక్కులు నీరు వస్తే గండి పడిపోయే ప్రమాదం ఉందన్నాం. అదే నిన్న గండి పడినటువంటి పరిస్థితి. దాంతో ఫీడర్ కెనాల్లోకి నీరు చేరి 1-2 గ్రామాలను కూడా నీళ్లు ముంచెత్తడం. ఫీడర్ కెనాల్లో నీరు ఏదైతే మన టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 వెలుగొండ ఏదైతే ఉందో టన్నెల్ 1, 2 కూడా ఆ ఫీడర్ కెనాల్ నుంచి బ్యాక్ కి వాటర్ అంతా కూడా టన్నెల్లోకి దగ్గర 9 కిలోమీటర్ల వరకు కూడా
ఆ టన్నెల్లోకి వాటర్ పోవడం కూడా గుర్తించడం జరిగింది. ఎవరైతే అక్కడ 250 మంది కార్మికులు కూడా టన్నెల్ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి మరి వాళ్ళని కూడా పడవల ద్వారా తరలించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అధికారులు కూడా స్పష్టంగా, ఎందుకంటే వెలిగొండ ప్రాజెక్ట్ అనేది మనకి అత్యంత అవసరమైనటువంటి రేపు 2026కి పూర్తి చేయాలనేటువంటి ప్రాజెక్టు కాబట్టి మళ్ళీ ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ యొక్క టన్నెల్స్ లోకి వచ్చినట్టు వాటర్ అంతటిని కూడా మళ్ళీ డీవాటరింగ్ చేసి ఇమ్మీడియట్లీ మళ్ళీ ఆ పనులు కూడా మనం వెంటనే చేపట్టేటువంటి విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్రలో కూడా పర్టికులర్ గా ఏదైతే వర్షాలు కురుస్తున్నటువంటి వర్ష నీరంతా కూడా బహుదాకి రావడంతో అక్కడ కూడా కొంత వరద పరిస్థితి ఉంటే దాన్ని కూడా అక్కడ కంట్రోల్ చేసుకుంటూ అక్కడ అధికారులను కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈవేళ అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. మన ఇరిగేషన్ సంబంధించి ఎక్కడైతే చెరువులకు గాని కాలువలకు గాని డ్రైన్స్ గాని ఎక్కడైనా గండ్లు పడితే మరి T27 అకౌంట్ ఏదైతే మరి కలెక్టర్స్ కి ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చారో దానిలో భాగంగా అటువంటి అత్యవసర పనుల కింద అనుమతులు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన ఆ గన్నులు పుడిచేటువంటి కార్యక్రమం కూడా, ఎందుకంటే మళ్ళీ మీరు ఎస్టిమేషన్ వేసి ఇరిగేషన్ శాఖ పంపించి పాలనానుమతి తీసుకుని పనిచేయడం కాకుండా ఇమ్మీడియట్లీ అక్కడ కలెక్టర్స్ అనుమతులు తీసుకుని అత్యవసర పనుల కింద వాటిని కూడా పూర్తి చేయమని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నిన్నటి వరకు నిండు కుండల్లా మరి జలకలతో ఉట్టుపడేటువంటి జలాశయాలు అటువంటి స్థితిలో అనుకోనిటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పటికి కూడా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలతో ఎప్పటికప్పుడు ఇన్ఫ్లో అవుట్ఫ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ వాటర్ మేనేజ్మెంట్ చేశాం కాబట్టి ఇంత పెద్ద తుఫాన్ నుంచి కూడా కొంతమేర ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ కొంతమేర రక్షించుకోగలిగా అధికారులను కూడా తీరం దాటిందని ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా లేకుండా రాబోయే 2-3 రోజులు కూడా అలర్ట్ గా ఉండమని చెప్పేసి కూడా అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. మోంతా తుఫాన్ నేపథ్యంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇంతకంటే పెద్ద ఉపద్రవాలను పక్కా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లతో విజయవంతంగా అధిగమించగలిగామని అన్నారు. ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు తెలియజేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలను, అధికారులను, కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశామని అన్నారు. తుఫాను కారణంగా రైతులు నష్టపోతే పూర్తిగా ఆదుకుంటామని మంత్రి చెప్పారు. 25వ తారీఖున ఏదైతే సైక్లోన్ వాతావరణ కేంద్రం అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు 4 రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అన్ని ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని అధికారులకి గ్రామాలకు పంపించి గత 3-4 రోజుల నుంచి క్లోజ్ గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకింత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ గాని మేజర్ గా ఆస్తులు కోల్పోవడం గాని లేకుండా చేసుకున్న విషయం మనందరికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నిన్న వచ్చినటువంటి తుఫాన్లు చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వ్యవసాయంలో వరి కూడా దెబ్బతింది. అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది. ఇవన్నీ కూడా మేమే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఒక 2 రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్లి ప్రతి గ్రామాన్ని కూడా ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ అంతా కూడా చేసి 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్పాం. ఇచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తారు. అదే విధంగా గత 3 రోజులుగా ఎవరైతే ఊరి గుడిసెల్లో ఉన్నారు, ఎవరైతే నాణ్యత లేనటువంటి భవనాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా నుంచి ఒక 10,000 కుటుంబాలని ఈ రోజు కేంద్రాలకు తీసుకొచ్చాం. తీసుకురావడమే కాదు, వారికి మంచి భోజనం గాని వసతి గాని ఏర్పాటు చేశాం. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్లే సమయానికి ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున పరిహారం కూడా ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఈ రోజు బ్యాంకులు ఆలస్యం వల్ల కొన్ని దగ్గరలు ఇవ్వలేదు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి. బాపట్ల జిల్లా కొండబొట్లవారిపాలెం గ్రామంలో మోంతా తుఫాన్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి కొలుసు పార్థసారథి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మతో కలిసి పరిశీలించారు. కేంద్రాలలో అందుతున్న వస్తువులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవటానికి యంత్రాంగాన్ని సంసిద్ధత చేశారని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆర్టీజీఎస్ సెంటర్నే కేంద్రంగా చేసుకుని ఒక 36 అవర్స్ నుంచి ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం ఎక్కడెక్కడైతే ఈ తుఫాను ప్రభావం ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ సమాచారం ఇచ్చిందో వాళ్ళందరితో మాట్లాడి అన్ని విధాలా కూడా ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు, నష్టం అతి తక్కువగా ఉండాలి,
ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదనే లక్ష్యంతో తగు సూచనలు ఇస్తూ చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాని మూలంగా ప్రజలకి కొంత ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి కొంత అసౌకర్యానికి గురైనా కూడా చాలా వరకు మరి ఇబ్బంది పడుకోకుండా ఈ ప్రభుత్వం చూసిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎంతైతే నష్టం కలిగిస్తుందని చెప్పేసి భావించామో మరి అటువంటిది లేకోకుండా మరి తీవ్రత తగ్గిపోయినట్టయితే కనబడతా ఉంది. మరి అయినా కూడా సైక్లోన్ తీవ్రత తగ్గిపోయింది, మా బాధ్యత అయిపోయిందని కాకుండా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమిటి, వారికి పోస్ట్ సైక్లోన్ ఏమేమి సౌకర్యాలు అందించాలి, వారు ఏ విధంగా నష్టపోయారో మరి వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మరి గొట్టిపాటి రవి గారు పవర్ మినిస్టర్ గారు, నేను మరి ఎమ్మెల్యే గారు అన్ని నియోజకవర్గాలు కూడా బాపట్ల జిల్లా అంతా కూడా పర్యటిస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి మన గొట్టిపాటి రవి గారు ఎక్కడెక్కడైతే స్తంభాలు పడిపోయినాయో మరి దాదాపు 87 నుంచి 100 స్తంభాల వరకు ఈ జిల్లాలో పడిపోయినాయి అని చెప్పేసి సమాచారం ఉంది. మరి వాటిని వెంటనే ఎరెక్షన్ చేస్తున్నప్పుడు మనం వచ్చే దారిలో కూడా పోల్స్ పడిపోతే వాటిని ఎరెక్ట్ చేశారు, స్టింగింగ్ కూడా చేస్తారు. సో మధ్యాహ్నం ఇంకో 1-2 గంటల్లో కరెంటు కూడా ఇక్కడ కూడా చేస్తున్నట్టున్నారు. 1-2 గంటల్లో కరెంటు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా పంట చాలా తీవ్రంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరి ఆ పంట పొలాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. సముద్రంలో ఏ విధంగా అయితే అలలు తేలుతాయో ఆ విధంగా కనపడతా ఉన్నాయి. మరి చాలామంది హార్టికల్చర్ రైతులు కానివ్వండి, వరి రైతులు కానివ్వండి తీవ్రంగా నష్టపోయారు. వారిని తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి నిబంధనల ప్రకారం నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి రైతు కూడా నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం అందించడానికి నిబంధనల ప్రకారం ఈ ప్రభుత్వం మరి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. త్వరలో కలెక్టర్ గారి నేతృత్వంలో టీమ్స్ని ఏర్పాటు చేసి మరి ఈ ఎక్కడెక్కడైతే నష్టపోయిందో పంటలు ఆ ప్రతి భూమిని కూడా ఎన్యూమరేట్ చేసి వాళ్ళకి నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా వచ్చినప్పుడు మరి మిరప రైతులు కానివ్వండి, మరి కూరగాయల రైతులు కానివ్వండి, వాళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మరి ఈ గ్రామంలో చాలామంది ఇళ్ల గురించి చెప్పారు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఒక NGO సంస్థ ఏర్పాటు చేసిన ఇళ్ళన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి నీళ్లు కారుతున్నాయి, నివాసయోగ్యంగా లేవు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు కూడా మరి ఆ సమస్యని తప్పకుండా నేను పరిష్కరిస్తానని చెప్పేసి వారి ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఒకవేళ ఇప్పుడు ఉన్న వాళ్ళు కనుక ఇల్లు తీసేసి అది నివాసయోగ్యంగా లేదు కాబట్టి కట్టుకుంటానంటే వారికి మరి PMAY 2.0లో మరి గ్రామీణలో ఇల్లు శాంక్షన్ చేస్తానికి తప్పకుండా నేను మా ఎమ్మెల్యే గారు పంపించే లిస్టుకి నేను చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి వారందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటే తప్పకుండా చేస్తామని చెప్పి మనం చేస్తాం. ఈ తుఫాను మూలంగా మరి ఏ సమస్యను అక్కడ రిలీఫ్ ఏదైతే బియ్యం ఇస్తారో ఒక అపోహ ఉంది, కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఇవ్వరని చెప్పేసి. అవన్నీ కూడా అబద్ధాలు, పుకార్లని చెప్పేసి మనం చేస్తాం. ప్రతి మత్స్యకారు కుటుంబానికి కూడా రైస్ ఏదైతే ఇస్తారో నిబంధనల ప్రకారం అవి ప్రతి కుటుంబానికి కూడా ఇస్తామని చెప్పేసి మనం చేస్తాం. అధికారులకు కూడా సూచన చేస్తున్నాం, ఎటువంటి అవకతవకలు లేకోకుండా ప్రతి ఇంటికి చిత్తశుద్ధితో అందించాలి. ప్రభుత్వం అందించే ప్రతి సహాయాన్ని కూడా ప్రతి గడపకి చేరవేయాలి. ఎక్కడ లోపాలు వచ్చినాయి అని చెప్పేసి ప్రభుత్వ దృష్టికి వచ్చినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని గంగచోళ్లపెంట గ్రామంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. తుఫాను కారణంగా కూలినీళ్లను పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు సర్వే చేపడుతున్నారని తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.